బాలయ్య అభిమానులకు ఒక గుడ్ న్యూస్. హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం గురించి అండ్ దాంతో పాటుగా కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ కామెంట్ ద్వారా తెలపండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ అయితే చేయండి. హైప్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఎంతగానో ఎదురు చూస్తున్న NBK 111 మూవీ ఏదైతే గోపిచంద్ మల్లేని గారి దర్శకత్వంలో వస్తుందో, మనందరికీ తెలిసిందే రీసెంట్ గా బాలయ్య గారికి ఒక చిన్న ఇంజ్యూరీ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆపరేషన్ కూడా జరగడం జరిగింది. అయితే షూటింగ్ లో భాగంగా NBK 111 కాకినాడలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత హాస్పిటలైజ్ అవ్వడము, ఆ తర్వాత దానికి సర్జరీ చేయడము. ప్రస్తుతం అయితే ఆ సర్జరీ తర్వాత కొత్త అప్డేట్ ఏంటంటే అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దాదాపు ఈ 1 month కూడా కంప్లీట్ గా బెడ్ రెస్టే ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సెప్టెంబర్ మంత్ నుంచి బాలయ్య గారు మళ్ళీ రంగంలోకి వస్తారు అన్నట్లు తెలుస్తుంది. సో ఇది బాలయ్య అభిమానులకి ఒక పండగ లాంటి వార్త. తను షూటింగ్ లకు రావడము, మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం బాలయ్య అభిమానులకి. సో ద వెయిట్ ఈస్ ఓవర్ అన్నట్లుగా నెక్స్ట్ మంత్ అయితే షూటింగ్ లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. బాలయ్య గారు సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ గా షూటింగ్లలో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మొదటిగా ఏంటంటే ఈ NBK 111 నే దసరాకి రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత కాస్త పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఉంటాయి షూటింగ్ తర్వాత. సో డిసెంబర్ లో తీసుకొద్దామని చెప్పి అనుకున్నారు. బట్ ఈ 1 month గ్యాప్, 1.5 month గ్యాప్ ఏదైతే వచ్చిందో దీంతో ఇప్పుడు ఈ మూవీని సంక్రాంతికే తీసుకొచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలా అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే బాలయ్య గారు అంటేనే సంక్రాంతి, సంక్రాంతి అంటేనే బాలయ్య. ఎందుకంటే బాలయ్య గారి వచ్చిన మూవీస్, సంక్రాంతికి వచ్చిన మూవీస్ ప్రతి ఒక్క మూవీ సూపర్ డూపర్ హిట్ గా నిలవడం జరిగింది. చాలా రేర్ కేసెస్ లో యావరేజ్ అయ్యాయి, కానీ మాక్సిమం మూవీస్ అన్ని సూపర్ డూపర్ హిట్స్ మూవీస్ అన్ని బాలయ్య గారి కెరియర్ లో సంక్రాంతికి వచ్చినప్పుడల్లా సూపర్ డూపర్ హిట్. సో బాలయ్య అనగానే సంక్రాంతి, సంక్రాంతి అనగానే బాలయ్య. సో ఈ మూవీని కూడా సంక్రాంతికి తీసుకొచ్చే ఛాన్సెస్ బాగా పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో దీని రెగ్యులర్ షూటింగ్, దీంతో పాటుగా మళ్ళీ NBK 112 ఏదైతే కొరటాల శివ గారి దర్శకత్వం ఉంది కదా, సో ఆ మూవీ కూడా పట్టాలెక్కే ఛాన్సెస్ ఉంది. సో అది మోస్ట్లీ నవంబర్ మంత్ లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చే మూవీ ఏదైతే ఉందో దాన్ని నవంబర్ లో లేకుంటే దసరా తర్వాత ఈ మూవీని స్టార్ట్ చేసి అంటే షూటింగ్ స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్లు మనకైతే మేకర్స్ అయితే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత ఒక మూవీ గురించి కూడా ఊహాగానాలు తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మళ్ళీ ఇంకొక మూవీ ఉండే ఛాన్స్ ఉన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో యాక్చువల్ గా ఏంటంటే నీలకొండ భగవత్ కేసరి తీసిన తర్వాత అనిల్ రావిపూడి గారు కొన్ని సందర్భాలలో చెప్పడం జరిగింది, ఏదైతే ఏ రేంజ్ లో అయితే ఆ మూవీ హిట్ అవ్వాలని ఉందో ఆ రేంజ్ లో హిట్ అయితే అయింది. ఇంకా బాగా ఆడితే బాగుండేది. సో అది ఆ చిన్న వెల్త్ అయితే ఉంది, అంత అప్రిషియేషన్ దొరికింది. బట్ కమర్షియల్ గా ఇంకా సక్సెస్ ఉంటే బాగుండేది. సో దాన్ని మించిన సక్సెస్ లాంటి మూవీ ఇంకొకటి నేను తీస్తా బాలయ్య గారితో అని చెప్పి అనిల్ రావిపూడి గారు చాలా సందర్భాలలో చెప్పిన సందర్భము ఉంది. సో ఇప్పుడు మళ్ళొక మూవీ కొలాబరేట్ అవబోతుంది. సో దీనికి దిల్ రాజు గారు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ మూవీ ఉండబోతుంది అన్నట్లుగా ఊహాగానాలు అయితే ఉన్నాయి. సో ఇప్పటివరకు ఇదైతే 100% లాక్ అని అయితే కాదు. ఎందుకంటే అనిల్ రావిపూడి తదుపరి చిత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒకటి ప్రస్తుతం జరిగేది వెంకటేష్ గారితో మూవీ, వెంకటేష్ కళ్యాణ్ రామ్ తోని మల్టీ స్టార్ మూవీ ఉంది. ఇదైన తర్వాత ఇంకొక ఊహాగానం కూడా ఉంది. ఏంటంటే కింగ్ నాగార్జున అండ్ చిరంజీవి గారు కూడా కొలాబరేషన్ లో ఒక మల్టీ స్టార్ మూవీ తీయబోతున్నారు అనిల్ రావిపూడి గారు అని చెప్పి మనకు చెక్కలు కొడుతున్న వార్త. మరి అందులో కూడా నిజం ఎంత ఉన్నది అనేది ఇంకా కన్ఫర్మ్ అయితే తెలియదు. అది కూడా అఫీషియల్ న్యూస్ అయితే కాదు, అది కూడా బస్ మాత్రమే. సో ఒకవేళ ఇన్ కేస్ నాగార్జున గారితో కూడా చాలా రోజుల నుంచి వెయిటింగ్ లో ఉంది. ఎందుకంటే టాలీవుడ్ 4 pillars ఎవరైనా ఉన్నారు అంటే అది బాలకృష్ణ, నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ గారు. సో అందులో ముగ్గురుతోనే ఆల్రెడీ అనిల్ రావిపూడి గారి మూవీస్ వచ్చేసాయి. ఇప్పుడు కేవలం మిగిలినది నాగార్జున గారే కాబట్టి సో ఆల్రెడీ యాక్చువల్ గా నెక్స్ట్ మూవీయే నాగార్జున గారితో ఉండే ఛాన్స్ అయితే ఉండే. బట్ అటు కింగ్ 100 తోని నాగార్జున గారు బిజీగా ఉండడము, ఆ లోపు వెంకటేష్ గారితో కూడా మాట ఉండడంతో ఈ మూవీ అయితే జరుగుతుంది. దీని తర్వాత మరి నాగార్జున గారితో ఉండబోతుందా, లేకుంటే చిరంజీవి నాగార్జున గారి మల్టీ స్టార్ ఉండబోతుందా, లేకుంటే మరి డైరెక్ట్ గా బాలకృష్ణ గారితోనే ఉండబోతుందా అనేది వేచి అయితే చూడాలి మనం. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. బట్ ఏంటంటే అటు బాలయ్య గారు కూడా చాలా బిజీగా ఉండడం, ముఖ్యంగా చెప్పాలి అంటే NBK 111, 112 ప్రాజెక్ట్సే మనకు దాదాపు 2 years ప్రాజెక్ట్
ప్రాజెక్ట్స్ ఇవి. అంటే ఇది సంక్రాంతికి వచ్చిన అది మళ్ళీ నెక్స్ట్ దసరా అవుతుందా, మరి నెక్స్ట్ సంక్రాంతి అవుతుందా అనే ఛాన్స్ ఉంది. దీంతో పాటుగా అటు వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ కూడా ఉంది. సో కురుక్షేత్రం అని చెప్పి ఆ ప్రాజెక్ట్ కూడా ఉంది. సో మరి అది ఏమవుతుంది, అది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు అనిల్ రావిపూడి అంటే వరుసగా 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏది ముందుకెళ్తుంది అనేది చెప్పడం అనేది అంత ఈజీ అయితే కాదు. బట్ చూద్దాం మరి ఏది జరుగుతుంది, దీనికి కాలమే సమాధానం అయితే చెప్తుంది. సో దీని గురించి అయితే మనం వెయిట్ చేద్దాము. సో ప్రజెంట్ ఫామ్ గురించి కూడా మాట్లాడుకున్న బాలయ్య గారి ఫామ్ అసలు ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ ఫామ్. నిజం చెప్పాలి అంటే అప్పుడెప్పుడు అన్స్టాపబుల్ అని ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆ తర్వాత నుంచి నిజంగానే కెరియర్ లో కూడా అన్స్టాపబుల్ గా ముందుకు సాగడం అయితే జరుగుతుంది. సో అఖండ కానివ్వండి, నేలకొండ భగవత్ కేసరి కానివ్వండి, లేకుంటే డాకు మహారాజ్ కానివ్వండి, వీరసింహారెడ్డి కానివ్వండి, అఖండ 2 కానివ్వండి, ఇప్పుడు ఎన్బికే 111, ఎన్బికే 112 అండ్ 13-14 ప్రాజెక్ట్స్ గురించి కూడా ఇంకా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ ఎవరంటే ఎవరు అన్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అంటే ఏ రేంజ్ క్రేజ్ ఉందో, ఏ రేంజ్ బజ్ ఉందో, ఏ రేంజ్ మార్కెట్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో బిఫోర్ అన్స్టాపబుల్, బిఫోర్ అఖండ బాలయ్య గారి కెరియర్ కి కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే ఉన్నాయి. నిజం చెప్పాలి అంటే 2010 నుంచి 2000 దాదాపు 18 వరకు కూడా మధ్యలో 1-2 పెద్ద హిట్లు, ఆ తర్వాత అప్స్ అండ్ డౌన్స్ మనం చాలా చూసాము. ఆ తర్వాత ఇప్పుడైతే ఏదైతే ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ ఉందో అక్కడి నుంచి బాలయ్య గారి కెరియర్ అసలు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రజెంట్ అయితే సీనియర్ హీరోస్ లో ఎవరికి అందనంత హిట్ రేషియోతోని ముందుకైతే సాగుతున్నారు. ఆ రేంజ్ లో స్ట్రైక్ రేట్ ఉంది బాలయ్య గారిది. 100కి 100% అన్నట్టు ప్రతి మూవీ హిట్ అయితే అవుతుంది. సో అక్కడ ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ కి, డైరెక్టర్స్ కి బాలయ్య గారు ఉంటే డెఫినెట్ గా మూవీ హిట్ అయితే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. క్రౌడ్ పుల్లింగ్ ఈజీగా ఉంటుంది, ఒరిజినల్ కలెక్షన్స్ అయితే వస్తాయి అనేది ఆడియన్స్ లలో కూడా ఒకటి వెళ్ళిపోయింది మైండ్ లో. డెఫినెట్ గా ఇప్పుడు అనిల్ రావిపూడి గారి మూవీ వర్కౌట్ అయినా, లేకుంటే అటు కొరటాల శివ గారి మూవీ భారీ హైప్, భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నిజం చెప్పాలి అంటే. ఎందుకంటే కొరటాల శివ ఒక పదునైన డైరెక్టర్, ఒక సమాజానికి ఏదో ఒక మెసేజ్ ఇచ్చే డైరెక్టర్. అలాంటి డైరెక్టర్ కి ఒక మాస్, ఊర మాస్, గాడ్ ఆఫ్ మాసెస్ లాంటి యాక్టర్ తోడైతే ఆ ప్రాజెక్ట్ ఇంకే రేంజ్ కి వెళ్ళిపోతుంది, ఇంకే రేంజ్ లో ఉంటుంది అనేది అభిమానుల ఊహలకే కాదు అసలు ఆడియన్స్ ఊహలకు కూడా అందని రేంజ్ లో ఉండబోతుంది అన్నట్లుగా మనకు తెలుస్తుంది. అది భారీ ప్రాజెక్ట్ ఉంది అది. సో దాని స్కేల్ కూడా బాగా పెద్దగా ఉండబోతుంది. ఇప్పుడు ఎన్బికే 111 కూడా ఒక భారీ స్థాయిలోనే ఉండబోతుంది. దీంట్లో కూడా మనం చూడొచ్చు చాలా యాక్టర్స్ ఉన్నారు. మంచు మనోజ్ గారు ఉన్నారు విలన్ గా, సంజయ్ దత్ ఉన్నాడు, మనకు సముద్ర కని గారు ఉన్నారు, కాజల్ అగర్వాల్, ఇట్లా చాలా యాక్టర్స్ ఉన్నారు. సో ఇది కూడా భారీ రేంజ్ లో, దీనికి మళ్ళీ తమన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్. సో ఏ ప్రాజెక్ట్ అని కూడా ఒక హై రేంజ్ లోనే ఉంది, ఏది కూడా ఒక మామూలు రేంజ్ అన్నట్లుగా లేదు. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లోనే ఉండబోతున్నాయి బాలయ్య గారి అప్కమింగ్ మూవీస్ కూడా. సో చూద్దాం, త్వరగా కోలుకొని సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్స్ జరగాలి. సో ఎన్బికే 11, ఎన్బికే 112 ఇవి 2 కంటిన్యూగా జరగాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ ఇది గైస్ ఈ రోజుకి వీడియో. సో మీకు ఎలా అనిపించింది ఏంటనేది మీరు కంప్లీట్ గా మీ యొక్క ఒపీనియన్స్ తెలిపగలరు. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు చేయాలి అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయగలరు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.